మనీ వచ్చేటప్పుడు చాలామంది హ్యాపీగా తీసుకుంటున్నాం, పే చేసేటప్పుడు ఏమో బాధతో పే చేస్తున్నాము అంటే అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో సరిగ్గా లేదు అని అర్థం. ఇన్ఫ్లో ఏమో హ్యాపీగా ఉంది, అవుట్ఫ్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా లేదనుకోండి, మరి ఆ ఒక మనీ అనేది మళ్ళీ తిరిగి రావాలి కదా. ఆ సైకిల్ అనేది ఈజీగా ఫ్లో అవ్వాలి. అందుకే చాలామంది మనీ బ్లాక్స్ అంటే ఏం లేదు, వచ్చేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం, అలా తీసుకొని అక్యుములేట్ చేసుకోవడం వల్ల అక్కడ అవుట్ఫ్లో లేదు. కాబట్టి మళ్ళీ నీకు రావాలి అంటే అక్కడ కొంచెం స్పేస్ అనేది ఉండాలి, స్పేస్ క్రియేట్ అవ్వాలి. రిచ్ పీపుల్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి వస్తుంది, మరి వాళ్ళు అదే విధంగా ఖర్చు పెడతారు కాబట్టి మరి ఆ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మనకైతే మనం అక్యుములేట్ చేసుకొని భయంతో అలానే మనీ సేవ్ చేసుకుంటాం, లేదా పే చేసేటప్పుడు భయంతో ప్లే చేస్తుంటాం. ఆ పే చేయడం వల్ల ఈ యొక్క బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి, మీ యొక్క మనీకి సంబంధించి మీ యొక్క ఎనర్జీ అనేది నెగిటివ్గా ఉంది, దానివల్ల మనీ ఫ్లో అవ్వట్లేదు. క్లాస్కి జాయిన్ అయిన 1 డే నెక్స్ట్ డే సెకండ్ డేలోనే నాకు ఏమంటారు 2 రోజుల వర్క్కి 10,000 వచ్చింది సార్. నాకు బయట పని చేస్తా సార్ నేను. ఏం పని చేస్తుంటారు? ఇళ్ళలో పని చేస్తా సార్. ఇది 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. అప్పటి నుంచి ఇట్లాంటివి ఏవి రాలే, కానీ క్లాస్ కి అటెండ్ అయినాక ఇట్లా వచ్చినందుకు మస్తు హ్యాపీ. చాలా మంది చెప్తుంటారు నాకు మనీ రావట్లేదు అనేసి. మనీ రాకపోవడానికి గల కారణం ఏంటి అని అది కూడా ఆలోచించాలి కదా. మనీ రావట్లేదు అనేది ఒకటే కాదు, మనీ ఎందుకు రావట్లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ అందులో ఒక మెయిన్ కారణం మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఏంటి అంటే చాలామంది మనీ తీసుకునేటప్పుడు మనం చాలా హ్యాపీగా తీసుకుంటాం, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా జోష్ ఉంటుంది, చాలా హ్యాపీగా తీసుకుంటాం. కానీ అదే హ్యాపీనెస్, అదే జోష్, అదే ఎగ్జైట్మెంట్ మనీ పే చేసేటప్పుడు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసినట్లయితే చాలా వరకు మోస్ట్లీ 99% మంది మనం ఎలా పే చేస్తామంటే పే చేసేటప్పుడు బాధతో, పే చేసేటప్పుడు ఏదో భారంగా, పే చేసేటప్పుడు ఏదో నొప్పితో, అంటే పెయిన్ ఉంటుంది అనమాట. అలా మనం పే చేసినట్లయితే ఆ మనీ అనేది మనకి మల్టిప్లై అవి మన దగ్గరికి రాదనమాట. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటున్నాం, ఇచ్చేటప్పుడు బాధగా ఇస్తున్నాం. ఎవరికైనా పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, లేకుంటే క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి, లేకుంటే సంథింగ్ స్కూల్ ఫీజు కట్టాలి, లేకుంటే వెహికల్ పెట్రోల్ వేసుకోవాలి. సో తిట్టుకుంటూనే వేసుకుంటాం, పెట్రోల్ ప్రైస్లు పెంచేశారని, స్కూల్ ఫీజులు పెంచేశారనేసి. ఇలా మనం తిట్టుకుంటూనే బాధతో కానీ, భారంతో కానీ, నొప్పితో కానీ మనం మనీని పే చేసినట్లయితే ఆ మనీ అనేది మనకి తిరిగి రాదు. అందుకే మనీకి మనం నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాము. దేనికైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో, నెగిటివ్గా ఫీల్ అవుతామో అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అన్నమాట. సో దానివల్ల మనీ అనేది మన నుంచి దూరం అవుతుంది కానీ మన నుంచి దగ్గర అవ్వదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటుంది మనీ? లెట్స్ సే మనీ అనేది చిన్నపిల్లల్లాగా మంచిగా వాళ్ళు కేర్ తీసుకున్నాము, వాళ్ళని లవ్ చేసాము, రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే వాళ్ళు మన దగ్గర ఉంటారు. లేదంటే మా దగ్గరికి అస్సలు రారనమాట. ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి పిల్లలకి, పేరెంట్స్కి, ఏం చేస్తారు, పిల్లలు దూరంగా ఉంటారు, ప్లస్ వాళ్ళతో మాట్లాడరు, ఎందుకంటే భయం వచ్చేస్తుంది. ఈవెన్ మనీ కూడా మీరు తిట్టుకుంటూ మనం అలా బాధతో, భారంతో, నొప్పితో మనం పే చేసినట్లయితే మనీ అనేది మన నుంచి దూరం అవుతుంది. అండ్ మీరు రిచ్ పీపుల్ అనుకుంటాం కానీ రిచ్ పీపుల్ వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోండి. వాళ్ళు పే చేసేటప్పుడు చాలా హ్యాపీగా పే చేస్తారు, ఎందుకంటే అక్కడ సమృద్ధి భావన ఉంటుంది. కానీ మనకి మనీ అనేది ఇలా మనం బాధతో, భారంతో, నొప్పితో ఎందుకు పే చేస్తున్నామంటే ఎందుకంటే మన పేరెంట్స్ని మనం అలానే చూస్తుంటాం, వాళ్ళు అలానే పే చేశారు, వాళ్ళ ఒక భావన అలానే ఉండింది, మనం కూడా అదే భావన మనకు వచ్చేసింది. దీన్ని ఫ్యామిలీ బ్లాక్స్ అంటాం. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా వస్తున్నాయి ఇవన్నీ. నేను రాలేదు సొంతంగా, మా నాన్న అలానే ఫీల్ అయ్యాడు, నేను ఇలానే ఫీల్ అవుతున్నాను, మా తాత అలానే ఫీల్ అయ్యాడు, మా నాన్నమ్మ అలానే ఫీల్ అయింది, నేను ఇలానే ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఆ మనీని ఎలా అయితే మన ఫ్యామిలీలో డీల్ చేస్తారో అదే ఒక ప్యాటర్ను, అదే ఒక సంస్కారం మనకు కూడా వచ్చేస్తుంది. అందుకే మనకి ఈ యొక్క నెగిటివ్ భావన కలిగింది అంటే మేబీ మనకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్ వల్ల కూడా మన యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ రిచ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీలో పుడతారు కాబట్టి వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు. బట్ మనీకి సంబంధించి ఎందుకు ప్రాబ్లం ఉన్నదంటే మనీ ఎప్పుడు సమృద్ధిగానే ఉంటుంది, అబండెంట్గానే ఉంటుంది. వాళ్ళు పే చేసేటప్పుడు ఆలోచించి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనీ ఆబ్వియస్గా సర్ప్లస్గా ఉంది, ఏం చేస్తాము, వాళ్ళు హ్యాపీగానే పే చేస్తారు. కానీ మనము ఇలా లిమిటెడ్ అయిపోవడం వల్ల, ఫ్యామిలీలో లిమిటెడ్ మనీ
ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల, మనం కావచ్చు మన ఫ్యామిలీ కావచ్చు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకి ఈ లిమిటెడ్ బిలీఫ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి, ఈ యొక్క పరిమిత ఆలోచనలు, పరిమిత ఒక నమ్మకాలు మనీకి సంబంధించి, ఈ నమ్మకాలు అనేది చాలా స్ట్రాంగ్గా మన మైండ్లో అనేది కూరుకుపోతాయి అన్నమాట. అలా కూరుకొని పోవడం వల్ల మనము మనీ వస్తుంది కానీ మనీ పే చేసేటప్పుడు మనం హ్యాపీగా చేయలేము. ఎందుకంటే లోపల ఆ నమ్మకం ఏంటి, మళ్ళీ వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతే వస్తుందో లేదో అన్న బాధ, అన్న భారము, అన్న ఆ యొక్క నొప్పి అనేది అలానే ఉంటుంది అనమాట. దీన్ని ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మీ యొక్క మనీకి సంబంధించి మీ యొక్క విధానం, ఆలోచన విధానం అండ్ మీ యొక్క నమ్మకాలు అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతాయో అప్పుడు పే చేసేటప్పుడు హ్యాపీగా పే చేయగలుగుతారు. హ్యాపీగా ఎప్పుడు పే చేస్తాం, సమృద్ధిగా ఉంది అన్న భావన కలిగినప్పుడు. సమృద్ధిగా ఉంది అనేది ఎప్పుడు భావన కలుగుతుంది, నా యొక్క ఎమోషన్స్ చేంజ్ అయినప్పుడు. అంతే, నాకు కొంతమందికి 1 lakh వచ్చినా అదే మైండ్ సెట్ ఉంటుంది, 10 lakhs వచ్చినా అదే మైండ్ సెట్ ఉంటుంది, 50 lakhs వచ్చినా 1 crore వచ్చినా అదే మైండ్ సెట్ ఉంటుంది. అంటే అక్కడ మైండ్ సెట్ చేంజ్ అవ్వకుండా శాలరీ ఎంత వచ్చినా ఖర్చు పెట్టేస్తారు, ఇన్కమ్ ఎంత వచ్చినా మనం ఖర్చు పెట్టే విధానం మాత్రం మారదు. 1 lakh వచ్చినా, 5 lakhs వచ్చినా, 10 lakhs వచ్చినా, 1 crore వచ్చినా కూడా పే చేసేటప్పుడు బాధతోనే పే చేస్తారు. అంటే మన యొక్క మైండ్ సెట్, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క భావనలు, మన యొక్క నమ్మకాలు మారకుండా మనము పే చేస్తూ ఉంటాం. పే చేయడం వల్ల హ్యాపీగా పే చేస్తున్నామా లేదా? సో ఆ పే చేయడం అనేది కూడా ఎంతో ఒక బ్యూటిఫుల్ టూల్. ఎందుకంటే ఏదైతే మనం సంపాదించిన ఈ మనీని బయట వాళ్ళతో, ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నాం. అలా షేర్ చేయడం బట్టే కదా ఎవరో ఒకరు మీకు వచ్చింది. అలా షేర్ చేయకుండా ఉంటే మీకు ఎలా వస్తుంది? మీ యొక్క కంపెనీ మీకు పే చేస్తున్నారు, హ్యాపీగా పే చేయలేదనుకోండి, మీరు తిట్టి మీకు పే చేస్తారు శాలరీ. అంటే నువ్వు సరిగ్గా చేయలేదు, వెదవా, వేస్ట్, ఇంకా నీకు శాలరీ ఇవ్వడమే బొక్క, ఇలా తిట్టి మీకు శాలరీ ఇచ్చినట్లయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? మరి లేదు. మరి మనం ఎన్ని చోట్ల తిట్టుకుంటున్నాం, కరెంట్ బిల్ పే చేసే దగ్గర తిట్టుకుంటున్నాం, గ్యాస్ బిల్ పే చేసే దగ్గర, స్కూల్ ఫీజులు కట్టే దగ్గర, పెట్రోల్ దగ్గర, అన్ని దగ్గర మనం తిట్టుకుంటున్నాం. అంటే తిట్టుకుంటున్నాం అంటే డైరెక్ట్గా తిట్టడం అని కాదు, లోపల బాధపడుతున్నాం, లోపల ఏదో నెగిటివ్ ఫీలింగ్, ఎందుకు ప్రైజెస్ పెంచేస్తారని, గవర్నమెంట్ సర్లేదని, ఇలా ఎన్నెన్నో లోపల నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ భావనలతో, నెగిటివ్ నమ్మకాలతో మనం మనీ ఇచ్చినట్లయితే ఆ మనీ అనేది మల్టిప్లై అవ్వదు. మల్టిప్లై అవ్వడం కాకుండా అంటే రెట్టింపు అవ్వదు, ఇంకా ఏమవుతుంది, తగ్గిపోతుంది మన లైఫ్లో. మీరు హ్యాపీగా పే చేయట్లేదు కాబట్టి. సో అందుకే మీ యొక్క భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన ఫ్యామిలీలో ఇదే ప్రాక్టీస్ చేశారు, ఇదే భావన ఉండింది, మనం మనీ ఇదే ప్రాక్టీస్ చేసాం. సో అందుకే ఇప్పుడు మీ యొక్క మైండ్కి అనేది న్యూ ట్రైనింగ్ అనేది అవసరం, మాట డిసిప్లిన్ అనేది అవసరం, క్రమశిక్షణ. మరి ఇవన్నీ నేర్చుకోవాలి. మనీ అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎలా అయితే ఒక సబ్జెక్టో, ఇంగ్లీష్ ఎలా అయితే ఒక సబ్జెక్టో, తెలుగు, సాంస్క్రిట్, ఫిజిక్స్ ఇవి అయితే ఎలా ఒక సబ్జెక్ట్ ఉంటాయో, వీటిని ఎలా మాస్టర్ చేస్తామో సక్సెస్ అవ్వాలి అంటే ఇదే విధంగా మనీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఒక మాస్టర్ చేయాలన్నమాట. మాస్టర్ చేయాలి అంటే మనం ప్రతిరోజు ట్రైనింగ్ మన బాడీకి, మైండ్కి ఇవ్వాలన్నమాట. అండ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది చేయకుండా ఏదో ఒక రోజు మనకు కోరిక వస్తుంది, నేను ధనవంతుడు అయిపోవాలి, రిచ్ అయిపోవాలి అనేసి, అండ్ తర్వాత మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోయినప్పుడు, మన నమ్మకాలు మారినప్పుడు మనం బయట మేనిఫెస్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. సో అందుకే మీ యొక్క భావన, మీ యొక్క నమ్మకాలు అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది అలా లేదు అంటే మనీ వచ్చేటప్పుడు చాలామంది హ్యాపీగా తీసుకుంటున్నాం, పే చేసేటప్పుడేమో బాధతో పే చేస్తున్నాము అంటే అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో సరిగ్గా లేదు అని అర్థం. ఇన్ఫ్లో ఏమో హ్యాపీగా ఉంది, అవుట్ఫ్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా లేదనుకోండి, మరి ఆ ఒక మనీ అనేది మళ్ళీ తిరిగి రావాలి కదా. ఆ సైకిల్ అనేది ఈజీగా ఫ్లో అవ్వాలి. అందుకే చాలామంది మనీ బ్లాక్స్ అంటే ఏం లేదు, వచ్చేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం, అలా తీసుకొని అక్యుములేట్ చేసుకోవడం వల్ల అక్కడ అవుట్ఫ్లో లేదు. కాబట్టి మళ్ళీ నీకు రావాలి అంటే అక్కడ కొంచెం స్పేస్ అనేది ఉండాలి, స్పేస్ క్రియేట్ అవ్వాలి. రిచ్ పీపుల్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి వస్తుంది, మరి వాళ్ళు అదే విధంగా ఖర్చు పెడతారు కాబట్టి మరి ఆ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మనకైతే మనం అక్యుములేట్ చేసుకొని భయంతో అలానే మనీ సేవ్ చేసుకుంటాం, లేదా పే చేసేటప్పుడు భయంతో ప్లే చేస్తుంటాం. అలా పే చేయడం వల్ల ఈ యొక్క బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి, మీ యొక్క మనీకి సంబంధించి మీ యొక్క ఎనర్జీ అనేది నెగిటివ్గా ఉంది, దానివల్ల మనీ ఫ్లో అవ్వట్లేదు. ఈ విషయం మీకు అర్థమైనట్లయితే ఇప్పుడు పే చేసేటప్పుడు హ్యాపీగా, పీస్ఫుల్గా నవ్వుతూ పే చేయండి. ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నామో అలా పే చేసేటప్పుడు హ్యాపీగా చేయండి. కానీ ఇది అంత ఈజీనా అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు హ్యాపీగా ఒకేసారి పే చేయాలంటే డాన్స్ చేస్తూ పే చేయలేం కదా. సో కొంచెం అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఓకే మనీ పే చేస్తున్నాను, ఎంతో నేను సర్వీసెస్ తీసుకున్నాను, ఆ సర్వీసెస్కి నేను ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాను, అండ్ ఎందుకంటే నాకు ఎవరో ఇచ్చారు కాబట్టి నాకు వచ్చింది,
నేను ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను కాబట్టి అది ఏదో ఒక రూపంలో నాకు తిరిగి వస్తుంది మళ్ళీ అని ఒక భావన కలిగినప్పుడు అప్పుడు సమృద్ధిగా మనం ఫీల్ అవుతాం అనమాట. సమృద్ధిగా ఫీల్ అయినప్పుడు మనీ ఇంకా పే చేస్తే అది ఇంకా మల్టిప్లై అవుతుంది, ఇంకా అది మేనిఫెస్టేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, అది మేనిఫోల్డ్ అవుతుంది, అది అందరికీ మంచిది అవుతుంది. మనీ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాపీగా ఏదో కెన్ హోండా చెప్తారనమాట హ్యాపీ మనీ అనేసి. హ్యాపీ మనీ అంటే ఏంటి? హ్యాపీగా తీసుకోవడం, హ్యాపీగా పే చేయడం. హ్యాపీగా తీసుకుంటున్నాను కానీ హ్యాపీగా పే చేయట్లేదంటే అది హ్యాపీ మనీ అవ్వదు, అది ఇంకా సాడ్ మనీనే అవుతుంది. ఆ సాడ్ మనీ వల్ల మనకి బెనిఫిట్ ఉండదు, మన ఇచ్చే వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. సేమ్ వే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీకు శాలరీ ఇచ్చేటప్పుడు మీ బాస్ తిట్టుకొని ఇచ్చాడు, మీ క్లయింట్ తిట్టుకొని ఇచ్చాడు అనుకోండి మనీ, దానివల్ల నిజంగా హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో కొన్నిసార్లు క్లయింట్స్ వాళ్ళు అంటే వాళ్ళ భావన అది, సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ మా ప్రోడక్ట్స్ మా సర్వీసెస్ గురించి కాదు, కానీ వాళ్ళు తిట్టుకొని అంటే వెళ్ళిపోతుందేమో అని ఆ భావనతో వాళ్ళు పే చేసినప్పుడు ఈవెన్ ఆ మనీ అనేది కూడా మా దగ్గర హ్యాపీగా ఉండదు అనమాట. ఒకవేళ తీసుకున్నా కూడా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ బికాస్ హ్యాపీ మనీ అవ్వాలి అంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఉండాలి, నా భావనలు హ్యాపీగా ఉండాలి, నా నమ్మకాలు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు ఆ మన యొక్క మనీ అనేది మన దగ్గర వచ్చినప్పుడు ఇంకా అది రెట్టింపు అవుతుంది అనమాట. ఓకే, హ్యాపీనెస్ ఈజ్ ద కీ. ఆనందము, సంతోషము, ఈ ప్రశాంతతగా ఉండడము ఎప్పుడైతే నేను ఉంటానో అప్పుడు నేను ఆ మనీని హ్యాపీగా పే చేస్తాను అనమాట. సో పే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం మనీ పే చేస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదో ఒక దానికి గ్రాసరీస్ కొంటూ ఉంటాం, వెజిటేబుల్స్ కొంటూ ఉంటాం, ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తూ ఉంటాం. ఇలా ఎవ్రీ డేలో ఆల్మోస్ట్ ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇలా చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి మీరు ఎలా పే చేస్తున్నారనేది చెక్ చేసుకున్నట్లయితే మీ భావన అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం మనీ పే చేయడం కాదు, మనీ పే చేయడం జస్ట్ సెకండ్స్ అంటే యూపీఐడి కొట్టడం అయిపోతుంది. కానీ మన యొక్క భావన ఎలాంటి భావనతో పే చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ భావన ఉంది అంటే ఎక్కడ ఉంది, నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చానా, లేకుంటే ఇది మా ఫ్యామిలీలో ప్రాక్టీస్ చేసినదా, ఇప్పుడు మీరు బ్రేక్ చేయొచ్చు. దానికి మీరు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు అలా పే చేశారు, లేకుంటే మీరు అలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు, కానీ ఇప్పుడు చాయిస్తో మీరు ఇవన్నిటిని బ్రేక్ చేయొచ్చు అనమాట. సో మరి ఇంకా మీరు బ్రేక్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి, ఒక క్లాసెస్, ఒక ట్రైనింగ్, ఒక ప్రాక్టీస్ అవసరం మీకు అనుకుంటే ఎవ్రీడే. సో కింద ఉన్న లింక్ యూస్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదా మీకు అపాయింట్మెంట్ కావాలి, పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే సో స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.